అందరికీ ప్రైజ్ ద లార్డ్. చనిపోయిన వారు బ్రతికిన వారు సంఖ్యాకాండము 26వ అధ్యాయము ధ్యానించుకుందాము. ఇజ్రాయేలీలు షితీములో మోయాబు స్త్రీలతో చేసిన విగ్రహారాధన వ్యభిచారమును బట్టి సమాజంలో తెగులు రేగి 24,000 మంది మరణించారు. ఆ సంఘటన తర్వాత మరొకసారి ఇశ్రాయేలీల యొక్క జనసంఖ్యను చూడమని దేవుడు మోషేకు మరియు ఎలియాజర్కు ఆజ్ఞాపించాడు. ప్రారంభంలో జనసంఖ్య చూడమని చెప్పాడు, ఎందుకంటే వారు ఎంతగా విస్తరించారో తెలియజేయుటకు. అయితే ఇప్పుడు రెండవసారి జనసంఖ్య చూడమని చెప్పుటలో గల ఉద్దేశములు వేరు. చనిపోయిన వారి పేర్లు బ్రతికిన వారికి దృష్టాంతములుగా ఉండుట కొరకు. సాధారణంగా జనసంఖ్యను చూసినప్పుడు బ్రతికిన వారి పేర్లు మాత్రమే వ్రాస్తారు. అయితే ఈ అధ్యాయంలో మరణించిన కొందరి పేర్లు ప్రస్తావించబడ్డాయి. వారెవరనగా దాతాను, అబీరాము, కోరాహు మరియు నాదాబు, అబీహులు. దాతాను, అబీరాము, కోరాహు మరణించుటకు కారణం వారు యెహోవాకు విరోధముగా వాదించారు. అలాగే నాదాబు, అబీహులు మరణించుటకు కారణం యెహోవా సన్నిధికి అన్యాగ్నిని తీసుకురావడం. వీరు దృష్టాంతములుగా ఉన్నారని చెప్పబడింది. నిజమే, వారు సహజమైన మరణం పొందుకోలేదు, దేవుని కోపం వలన మరణించారు. వీరు బ్రతికిన వారికి దృష్టాంతములు, ఎందుకంటే బ్రతికి ఉన్నవారు మరలా వారి వలె తిరుగుబాటు చేస్తే దేవుని కోపాగ్నికి గురవుతారని ఒక పాఠం ఇక్కడ చెప్పబడుతుంది. బ్రతికిన వారి యొక్క పేర్లు వారి యొక్క విశ్వాస జీవితమును బట్టి వ్రాయబడ్డాయి. జనసంఖ్యలో కోరాహు కుమారులు చావలేదు అని చెప్పబడింది. కారణం వారు తమ తల్లిదండ్రుల వలె తిరుగుబాటు చేయలేదు. బ్రతికిన కోరాహు కుమారులు తర్వాత కాలంలో అనేక కీర్తనలు రాశారు. అవి కోరాహు కుమారుల కీర్తనలు. అలాగే కాలేబు, యెహోషువ కూడా బ్రతికారు అని చెప్పబడింది. కారణం వారు ఇతరుల వలె తిరుగుబాటు చేయకుండా కానాను దేశమును స్వాధీనపరుచుకుంటాం అనే విశ్వాసాన్ని ప్రకటించారు. తర్వాత కాలంలో వారు ఇశ్రాయేలు ప్రజలను నడిపించుటలో నాయకులుగా ఉన్నారు. మోషే తర్వాత యెహోషువ ముందుండి ప్రజలను నడిపించాడు. చనిపోయిన వారు బ్రతికిన వారికి ఒక దృష్టాంతంగా ఉన్నారు. వారి వలె మనము కూడా తిరుగుబాటు చేస్తే దేవుని కోపాగ్నికి గురవుతాము. బ్రతికిన వారు మనకు ఒక మాదిరిగా ఉన్నారు. వారు బ్రతికి దేవుని కొరకు వాడబడ్డారు. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.